హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలు ఎంతో ఇష్టపడే దోశ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఉప్మా రవ్వ, అందులో కొన్ని మురుమురాలు, అలాగే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి బాగా. అలాగే కొంచెం పెరుగు వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ పక్కకు ఉంచుకోండి. ఆలోపు మనం చట్నీ చేద్దాం. ఒక బ్యాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొన్ని పల్లీలు, అలాగే 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి బాగా వేగాక జార్లో తీసుకుంటున్నాను. అలాగే ఒక టమాటో, అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత జార్లోకి వేసుకున్నాను. అందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని చట్నీ చేసేసుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని దోశ బ్యాటర్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దోశ పెనం వేడెక్కాక దానిపైన దోశలా వేసుకోవడం, అంతే అండి. చాలా ఈజీ. టైం లేనప్పుడు పిల్లలకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. 2 వైపులా కాల్చుకోవాలండి. అయిపోయింది. చట్నీ పెట్టేసుకొని తినుకోవడమే.